ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీ అన్ని బ్రాంచ్లలో క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ సందర్భంగా ఎన్నో ఆఫర్లు. త్వరలో జూబ్లీ హిల్స్ బ్రాంచ్ ప్రారంభం. ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఒక బజారు వీధి రౌడీగా మాట్లాడడము సభ్య సమాజము అసహించుకుంటుంది. ఎందుకంటే నువ్వు గతంలో చెప్పావు, నేను జడ్పీటీసీ నుంచి వచ్చాను, ఎమ్మెల్సీ నుంచి వచ్చాను అంటే నువ్వు ముఖ్యమంత్రి సీట్లు కూర్చున్న తర్వాత కూడా ఈరోజు ఒక జడ్పీటీసీ లాగా వ్యవహరిస్తారు. జడ్పీటీసీలు కూడా ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో సంస్కారయుతంగా మాట్లాడతారు. నువ్వు నిన్న ఇక్కడ మన పరిగిలో మాట్లాడి ఒక కొడంగల్లో మాట్లాడినటువంటి యొక్క భాష ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 4 కోట్ల మంది ఈ యొక్క ప్రజలందరూ కూడా అసహించుకుంటారు. అరే ఇటువంటి వాడ మా ముఖ్యమంత్రి అంటారు. ఈరోజు దేశంలోనే తెలంగాణ ఇజ్జత్ తీసినావు. ఒక ప్రతిపక్ష నాయకుడు ఏం చెప్పాడు కేసీఆర్ గారు, నీవు ఈ కృష్ణా జలాల విషయంలో ఈ యొక్క 75% ఉన్నటువంటి యొక్క 90% ఉన్నటువంటి 90 టీఎంసీ ఉన్నటువంటి యొక్క నీళ్లను నువ్వేం చేశావు, చంద్రబాబు నాయుడు యొక్క ఒత్తిడికి తలవొగ్గి ఈరోజు 45 సరిపోతుంది, 47 టీఎంసీ సరిపోతాయని కేంద్రానికి మీ యొక్క ఉత్తమ్ కుమార్ రెడ్డి లెటర్ రాస్తారు. అదేవిధంగా మా కేసీఆర్ గారు ఉన్నప్పుడు 90% కంప్లీట్ చేశాడు పాలమూరు రంగారెడ్డి, దాదాపు 27,000 కోట్లు ఖర్చు పెట్టి. మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2 ఏళ్లలో కనీసం ఒక తట్టెడు మట్టు కూడా ఎత్తిపోయినటువంటి వ్యక్తులు ఈరోజు ఏం చేశారు, పాలమూరు రంగారెడ్డికి డిపిఆర్కి సంబంధించింది కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే మొన్న 5వ తారీఖు మే నెల 2025 నాడు వాపస్ పంపించింది. వాపస్ పంపిస్తే ఏం చేయాలి, ఈ రాష్ట్రాన్ని దిగ్బంధం చేయాలి, ఈ రాష్ట్రం అల్లకల్లోలం చేయాలి, పెద్ద ఎత్తున ఉద్యమం చేయాలి. ఆ విధంగా చేయకుండా మీ క్యాబినెట్లో ఉన్నటువంటి ఒక జూపల్లి కృష్ణారావు ఏమంటారంటే అసలు డిపిఆర్ రానేలేదంటది. అదేవిధంగా అదే జిల్లాకు చెందినటువంటి ఈ యొక్క డీకేఆర్ని ఏమంటది డిపిఆర్ వచ్చిందంటారు. అంటే ఈ రకంగా ఈ యొక్క కృష్ణా జలాల విషయంలో చంద్రబాబు నాయుడు యొక్క ఒత్తిడికి తలొగ్గి ఈ యొక్క తెలంగాణ ప్రాంతానికి అన్యాయం చేస్తున్నావు. నీకు చంద్రబాబు నాయుడికి స్నేహం ఉంటే మాకేం అభ్యంతరం లేదు. నువ్వు చెప్పావు చంద్రబాబు నాయుడు యొక్క స్కూల్లో చదువుకున్నా, అదేవిధంగా కాంగ్రెస్ బడిలో ఉద్యోగం చేస్తున్నా, కాంగ్రెస్లో ఉద్యోగం చేస్తున్నాని. మీరు ఏం చేసుకున్నా మాకు అవసరం లేదు. ఈరోజు కేసీఆర్ ఏవైతే ప్రశ్నలు లేవనెత్తిండో ఆ ప్రశ్నలకు ధీటుగా సమాధానం చెప్పాలి. ఆ విధంగా సమాధానం చెప్పకుండా ఒక వ్యక్తిని పట్టుకొని, వాళ్ళ కుటుంబాన్ని పట్టుకొని, కేటీఆర్ని పట్టుకొని ఈరోజు వ్యక్తిగత దూషణలకు పాల్పడితే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యొక్క ప్రజలు అసహించుకుంటున్నారు నీ యొక్క వైఖరి. నువ్వు నిన్న మాట్లాడినటువంటి కొసిగిలో మాట్లాడినటువంటి ఏంది ఆ మీటింగ్ ఏంది, సర్పంచుల మీటింగు. సర్పంచుల మీటింగ్లో సర్పంచులకు సంబంధించిన సమస్యల మీద మాట్లాడకుండా నువ్వేం చేశావు, కేసీఆర్ మీద పర్సనల్ యొక్క అటాక్ చేశావు. అంటే నువ్వు సమాధానాలను తప్పించుకోవడానికి ఎట్లా మీరు చేత కాదు కాబట్టి తప్పించుకోవడానికి ఈ విధంగా పర్సనల్ అటాక్ చేస్తే కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ భయపడేటువంటి వ్యక్తులు కాదు, హరీష్ రావు కానీ. అది గతంలో ఏం చేశావు, నువ్వు నోటీసులు పంపావు. ఇవన్నీ నోటీసులకు గీటీసులకు దేనికి భయపడరు. కాబట్టి రేవంత్ రెడ్డి నువ్వు ముఖ్యమంత్రి అని గుర్తుపెట్టుకో. ఈ రాష్ట్రానికి ఒక నాయకునివి, ఒక ప్రధానమైన సీట్లో కూర్చున్నావు కాబట్టి ఒక జాగ్రత్తతో మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అయితే ఆయన సీఎంని ఉద్దేశించి కేసీఆర్ని ఉద్దేశించి కొన్ని మాట్లాడడం జరిగింది. అయితే నువ్వు సీఎంగా చేసినా అంటావు, తర్వాత ఏదో నేను డెవలప్ చేసినా అంటావు, అన్నీ చేసినా అంటావు. మరి నీకు డెవలప్మెంట్ చేసినట్టయితే మరి కనీసం ఒక ప్రాజెక్ట్ కట్టినావా, ఒకటి ఏదైనా డ్యామ్ను కట్టినావా? ఏది కట్టలేదు. శాతకాను ముఖ్యమంత్రి నువ్వు, అలాంటిది నన్ను ఉద్దేశించి అనడము నిన్ను ఏ విధంగా నాలో నాకు అర్థం కావట్లేదు అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారు అనడం జరిగింది. అరే నిజంగా చెప్పాలంటే ఈ రాష్ట్రానికి తెలంగాణ సాధించినటువంటి నాయకుడు ఎవరంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు. ఆయన రాష్ట్రం సాధించి పెట్టినవాడు ఇలా ముఖ్యమంత్రి సీట్లో కూర్చుని పెట్టాడు. అసలుకి యాక్చువల్గా తెలంగాణ ఉద్యమం యొక్క ట్యాగ్ లైన్ ఏంది, నీళ్లు నిధులు నియామకాలు. నీళ్లు ప్రధానమైనటువంటి విషయం. మా నీళ్లు కృష్ణా జలాలను ఆంధ్రకు దోచిపెడుతున్నాం కదా, దాన్ని తట్టుకోలేక కేసీఆర్ వచ్చి కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసి ప్రెస్ మీట్ పెట్టి కొన్ని ప్రశ్నలు సంధించాడు. ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పండి. ఏంటి సంధించాడంటే నీళ్ళ విషయంలో, అదేవిధంగా ఫార్మాసిటీ విషయంలో. ఫార్మాసిటీని ఏం చేశాడంటే కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు 13,927 ఎకరాలు సేకరిస్తే వాటిలో ఫార్మాకి సంబంధించిన కంపెనీలు పెట్టాలి.
ఎందుకంటే గతంలో ఇక్కడ జినోమ్ వ్యాలీ లాంటి కంపెనీలు హైదరాబాద్ సమీపంలో ఉంటే దాన్ని వచ్చేటువంటి యొక్క పొల్యూషన్ వల్ల హైదరాబాద్లో నష్టం జరుగుతుంది, అక్కడ డిసిజన్ తీసుకున్నాడు. అక్కడ రైతులను మెప్పించి ఒప్పించి ఈ యొక్క భూములు తీసుకున్నాడు కేసీఆర్ గారు. ఆ భూములలో ఏం చేయాలి, ఫార్మా కంపెనీలు పెట్టాలి. ఆ విధంగా కాకుండా కేసీఆర్ సేకరించినటువంటి భూములలో నువ్వు ముఖ్యమంత్రి కాగానే దాంట్ల మీద కన్నుబడి ఇవాళ 4th సిటీ ఫ్యూచర్ సిటీ కడుతుంటున్నావు. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి రైతులు ఏం చేశారు, ఈయన ఫార్మా కంపెనీ తీసుకుపోయి 4th సిటీ అంటుండని హైకోర్టులో కేసు వేస్తే నువ్వు ఇచ్చినటువంటి అఫిడవిట్ అయింది అక్కడ, నేను ఫార్మా కంపెనీలు పెడతానని చెప్పావు. ఇక్కడికి వచ్చి 4th సిటీ ఫ్యూచర్ సిటీ అనే ఉద్దేశంతో అక్కడ వచ్చేటువంటి పెట్టుబడిదారులను మోసం చేశావు, తెలంగాణ సమాజం మోసం చేశావు. అంటే ఇంతమంది మోసం చేసుకుంటా పెద్ద మీటింగ్ పెట్టావు యొక్క నువ్వు గ్లోబల్ సమ్మిట్ అనే ఉద్దేశంతో. ఆ సమ్మిట్లో వాళ్ళందరినీ పెట్టి దాదాపు 200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తెలంగాణ ప్రజల యొక్క సొమ్మును నువ్వు ఏం చేశావు, 5,50,000 కోట్ల ఎంఓయూలు జరిగినాయి, పెట్టుబడులు వచ్చినాయి అన్నావు. ఎప్పుడైతే కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టి మొన్న ప్రశ్నించగానే అక్కడ ఉన్న టీజీఐఏఎస్ యొక్క వెబ్సైట్లో ఉన్నటువంటి డాటాను తీసేసావు. ఎందుకు తీసేసినావు, ఎందుకు భయమైంది? అదంతా డొల్ల వ్యవహారం కాబట్టి కేసీఆర్ ప్రశ్నించిండు. అంటే కేవలం నీ యొక్క రియల్ ఎస్టేటు తోటి వచ్చావని గతంలో చెప్పావు కాబట్టి ఆ మనస్తత్వంతో ఈరోజు ఒక ముఖ్యమంత్రిగా కాకుండా ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారిగా వ్యవహరిస్తున్నావు. ఆ విధంగా కాదు, ప్రజలకు నువ్వైతే వాగ్దానాలు చేశావో 6 గ్యారెంటీలని, తర్వాత 420 హామీలని, వాటిని నెరవేర్చడానికి ప్రయత్నం చేయి, పరిపాలన చేయి. పరిపాలన దృష్టి పెట్టకుండా అనవసరమైనటువంటి యొక్క ఆరోపణలు చేసుకుంటూ ఇష్యూస్ను డైవర్ట్ చేసి మెస్మరైజ్ చేసి నువ్వు ఎట్లయితే ముఖ్యమంత్రిగా వచ్చావో ఆ విధంగా కాదు. నువ్వు నీ చిత్తశుద్ధితో ముఖ్యమంత్రిగా ఉండండి, ఓ ప్రతిపక్ష నాయకుని గౌరవించే విధానం చేయండి. మీరు అంటుర్రు ఆ సమాధానం చెప్పక ఏమంటారు, అసెంబ్లీకి రా అంటారు. అరే ఫస్ట్ నువ్వు సమాధానం చెప్పు, అసెంబ్లీకి వస్తాడు ఖచ్చితంగా, ఎందుకంటే మా కేసీఆర్ గారు. కాబట్టి ఆ విధంగా సమాధానం చెప్పకుండా తప్పించుకునే విధంగా పోతున్నటువంటి ముఖ్యమంత్రి నువ్వు ఒక ముఖ్యమంత్రిగా ఉండాలని నేను కోరుతున్నాను. రైట్. ఇంకోటి ఏంటంటే కేటీఆర్ గారిని ఉద్దేశించి ఒక మాట అనడం జరిగింది. రైట్. కేసీఆర్ గారు రేవంత్ రెడ్డిని నువ్వు దమ్మున్ననువైతే బయటికి రా, నువ్వు మగనువైతే మగ పుట్టింటే బయటికి రా అని చెప్పి మీడియా ముందుకు వచ్చి మాట్లాడమని చెప్పి చెప్పడం జరిగింది కేటీఆర్ గారు. అయితే దానికి ప్రతిస్పందనగా సీఎం రేవంత్ రెడ్డి గారు ఆయన మొగడు అంటున్నాడు, బయటికి రా అంటుండు, మీడియా ముందు మాట్లాడంటుండు, నేను కాదు నా సర్పంచులు చాలు వచ్చి మాట్లాడడానికి అని చెప్పి చెప్తా ఉన్నాడు ఆయన. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? కేటీఆర్ గారిని పట్టుకొని చాలా ఎంత నీచంగా మాట్లాడిందంటే ఒక ముఖ్యమంత్రిగా మాట్లాడలేదు. కేటీఆర్ గతంలో మాట్లాడితే ఏమనంటే నేను ఒక ముఖ్యమంత్రి కాబట్టి నాకు మాట్లాడే హక్కు ఉంది కాబట్టి మీ మీద మాట్లాడతావు తప్పితే మీ ఫ్యామిలీ గురించి ఒక కామెంట్ చేయనన్నావు. అరే కేటీఆర్కు ఉన్నటువంటి సంస్కారం మీకు లేదే. ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని నువ్వు ఆంధ్ర ప్రాంతంలో చదువుకున్నావు, ఇక్కడ చదువుకున్నావు అంటే నీ యొక్క బిడ్డను నువ్వు ఆంధ్ర ప్రాంతానికి ఇచ్చారుగా, భీమవరం ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తే కదా మీ అల్లుడు. ఆ విధంగా ఎందుకంటే మీ పర్సనల్ అటాక్స్ కాదు, ఇక్కడ నువ్వు ముఖ్యమంత్రివి, ప్రజల సమస్యల మీద రియాక్ట్ కావాలి. అదేవిధంగా కేటీఆర్ని పట్టుకొని ఎక్కడనో అంట్లు దోమొచ్చిండు అది చెప్పించినట్టు నువ్వేం దోమొచ్చినావు, నువ్వు చేసినటువంటి నీ గత చరిత్ర తీస్తే నువ్వు ప్రింటింగ్ ప్రెస్ నడుపుకుంటూ తర్వాత రకరకాల రియల్ ఎస్టేట్ బ్రోకరిజం చేసుకుంటూ వచ్చినటువంటి ముఖ్యమంత్రి నువ్వు ఈరోజు ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్నావు ప్రజాస్వామ్యం యొక్క దయ వల్ల. ఆ ప్రజాస్వామ్యం ఏందో తెలుసుకో ఫస్ట్. నీకు ప్రజాస్వామ్యం విలువలు తెలియదు, మాట్లాడే విలువ తెలియదు. ఒక ప్రతిపక్ష నాయకులను పట్టుకొని వాళ్ళ పర్సనల్గా మాట్లాడడం సమంజసం కాదు. వాళ్ళకు కంట్రిబ్యూషన్ ఉంది తెలంగాణ రావడానికి. కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ ఎన్నో కేసులు పెట్టుకొని తర్వాత పోరాడి ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చింది కాబట్టి నువ్వు ముఖ్యమంత్రి సీట్లు కూర్చున్నావు. కాబట్టి నేను ఒకటే అనుతున్నాను, నువ్వు ప్రజల కేసీఆర్ గారు ఏవైతే ప్రశ్నలు లేవనెత్తిండో ఆ ప్రశ్నలకు ధీటుగా సరైన సమాధానాలు చెప్పండి. అవి చెప్పకుండా నువ్వు డైవర్షన్ పాలిటిక్స్ ఆడుతూ నువ్వు వాళ్ళ యొక్క పర్సనల్ విధంగా నీచంగా మాట్లాడిన అసలు నా నోటితో కూడా మాట్లాడే విధంగా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడు తగదు. కాబట్టి ఇప్పటికైనా నీ పద్ధతి మార్చుకొని నువ్వు ఇచ్చినటువంటి నువ్వు ఏవైతే హామీలు ఇచ్చినో ప్రజలకు హామీలు నెరవేర్చే విధంగా మీరు ప్రయత్నం చేయండి. ఏవైతే డిమాండ్స్ ఉన్నాయో 420 ప్రజల కోసం పనిచేయండి, రైతుల కోసం పనిచేయండి, విద్యార్థుల కోసం పనిచేయండి, కర్షకుల కోసం పనిచేయండి, ఆ సమాజంలో ఉన్నటువంటి అన్ని సామాజిక వర్గాల కోసం పనిచేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను కేసీఆర్ గారు.